నిన్న గువ్వల బాలరాజు గారు రాజీనామా అనేది కొంచెం బీఆర్ఎస్లో కొంచెం కదలికొచ్చింది. ఆయన ఆడియో కాల్ లీక్ అవ్వడం జరిగింది. బీఆర్ఎస్ బీజేపీ విలీనం అవ్వబోతున్నాయి, అందుకే నేను ముందుగానే బీజేపీలోకి వెళ్తున్నా అని ఒక ఆడియో కాల్ బయటకు వచ్చింది. మీరేం చెప్తారు, నిజంగా బీఆర్ఎస్ బీజేపీ విలీనం అవుతుందా? ఎందుకంటే మొన్న సీఎం రమేష్ గారు కూడా ఇదే మాట మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఏ డెసిషన్ అయినా కేసీఆర్ గారు తీసుకోవాలి యాజ్ ఎ ప్రెసిడెంట్గా. తర్వాత యాజ్ ఎ వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ గారిని దాన్ని చెప్పడము, డిస్కషన్ బయటికి చెప్పడము జరగాలి. సో ఓన్లీ వ్యాలిడిటీ ఎప్పుడు వస్తుంది? కేసీఆర్ గారే కానివ్వండి, కేటీఆర్ గారే బయటికి వచ్చి చెప్పినప్పుడు మాత్రమే దానికి వ్యాలిడిటీ అనేది ఉంటుంది, మర్జ్ చేస్తున్నామా లేదా అనేది. ఎందుకంటే అది ఇంటర్నల్ పార్టీ డెసిషన్. పార్టీ అనుకుంటే అప్పుడు అందరితో కానీ ఎవరితో మాట్లాడలేదు. కానీ కొంతమంది పార్టీ మర్జ్ అని చెప్పేసి కొన్ని రూమర్స్ ఇప్పుడు రీసెంట్ టైంలో అక్క కూడా అన్నారు, అది నిజమా కాదా? ఎందుకంటే కొన్ని మిస్కమ్యూనికేషన్స్ అవ్వచ్చు, వారికి ఎవరైనా రాంగ్గా పోర్ట్రేట్ చేయడము ఇట్లా అవుతుందని ఆ విధంగా అక్క చెప్పిండ్రేమో. కానీ ఓవరాల్గా దానికి నిజంగా వ్యాలిడిటీ, పార్టీ మర్జ్ అవుతుందా లేదా అనే వ్యాలిడిటీ ఎప్పుడు వస్తుందంటే అది కేసీఆర్ గారు చెప్పినప్పుడు మాత్రమే వస్తుందని మేము భావిస్తున్నాం. అప్పుడు దాకా ఇవన్నీ రూమర్సే, దీన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. పార్టీ నాయకుడే కదా నిన్న ఆడియో కాల్లో మాట్లాడింది కూడా మీ పార్టీని గతంలో నేను అదే అంటున్నా. ఇప్పుడు ఆ అన్నకు కూడా మేబీ ఎవరో రాంగ్గా ప్రచారం చేసి ఉండొచ్చు ఆయనకి. సో ఆ దాంట్లో ఆయన ఇదయ్యి పార్టీ మారిండ్రేమో. ఇంకా ఆయనకి ఇంకేమేమి ఆఫర్స్ ఉన్నాయో, ఇంకేమైనా వాళ్ళ పార్టీ నుంచి ఏమున్నాయో మనకు తెలియదు. ఎందుకంటే వాళ్ళు ఇంటర్నల్గా జరిగినవి ఏం చెప్పరు కాబట్టి వారికి అనుకూలంగా ఉన్న విషయాలు మాత్రమే చెప్తారు బయటికి. మీరు ఎలా భావిస్తూ ఉంటారు? ఎందుకంటే బాలరాజు అనే వ్యక్తి రాజీనామా అనేది మీరు ఎలా తీసుకోబోతున్నారు? ఒక పార్టీ అది ఆయన పర్సనల్ డెసిషన్. ఎవరైనా కూడా పార్టీ మారొచ్చు, అది వాళ్ళ ఇష్టం. అది పార్టీ రిజైన్ చేసేసి వాళ్ళకి ఏమున్న ఇష్యూస్ని వారు క్లియర్గా వారి లెటర్లో కూడా పార్టీని గురించి ఏం కూడా నెగిటివ్ చెప్పలే. వారికి ఇచ్చిన ఆపర్చునిటీసే కానీ కేసీఆర్ గారికి థ్యాంక్స్ చెప్తే నన్ను ఇన్ని సంవత్సరాలు కాపాడుకున్నారని మాత్రమే వారికి చెప్పినారు. ఎక్కడ కూడా ఆయనకి అన్యాయం జరగలే ఏ రకంగా కూడా. మొన్న కూడా వారికి టికెట్ ఇవ్వడం జరిగింది, అనుకోని కారణంగా వారు ఓడిపోయారు. అండ్ విప్ కూడా ఇచ్చారు, అండ్ యాక్టివ్ మెంబర్ ఉంటారని చెప్పేసి వారికి కొన్ని సందర్భాలు పార్టీ పగ్గాలు కూడా వారికి అప్పచెప్పడం జరిగింది. ఇన్ని చేసినాక కూడా లాస్ట్కి వచ్చి ఈ చిన్న విషయాలు చెప్పుకొని పార్టీ మర్జ్ అయితే అంటే అంటే ఒక సందర్భంలో పార్టీ మర్జ్ అయింది అనుకోండి, బీఆర్ఎస్లో ఉంటే ఏం బాధ, బీజేపీలోకి ఎందుకు పోవాలా? పోవాల్సిన అవసరం, పార్టీ నీకు ఎక్కడ అన్యాయం చేయలేదు కదా. చేయనప్పుడు మరి నువ్వు పార్టీ మారి నిన్ను మర్జ్ అయిపోతుందని నేను ఆ పార్టీలో పోతున్నాను, మర్జ్ అయితే ఇద్దరు కలిసి ఉంటారు కదా. కలిసి ఉన్నప్పుడు మళ్ళీ నువ్వు బీఆర్ఎస్లో ఉంటే అయిపోయేది కదా. బీజేపీలో కొత్తగా చేయాల్సిన ఇప్పుడు ఆయన గౌరవాన్ని ఆయన తీసుకున్నట్టు అయిపోయింది. ఎందుకంటే పార్టీ ఎవరికి అన్యాయం చేయలేదు. వాళ్ళ అవసరాలను బట్టి, వాళ్ళ ఏమంటారు పాసిబిలిటీస్ని బట్టి, వాళ్ళ సెల్ఫ్ గ్రోత్ని చూసుకునే ప్రయత్నం చేస్తారు. అంటే సెల్ఫిష్గా వాళ్ళు పార్టీని ఈ టైంలో వదిలిపోవడం అనేది కరెక్ట్ అయిన విషయం కాదు. ఆలోచించుకోవాలి. పార్టీ ఇన్ని సంవత్సరాలు ఎంతోమందిని కాదని మీకు అక్కడ అవకాశం ఇచ్చినప్పుడు ఈ సమయంలో పార్టీని వదిలిపోవడం అనేది ఇంకా వాళ్ళ విఘ్నతకే వదిలేయాలి. నాయకత్వ లోపం ఉందా బీఆర్ఎస్లో ఇప్పుడు? అంటే ఆయన అది కూడా పాయింట్ లేవనెత్తారు నిన్న ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ, నాయకత్వ లోపం కూడా ఉంది, కొంచెం బీఆర్ఎస్లో ఇబ్బంది పరిస్థితులు ఉండే నేను బయటకు వచ్చానని కూడా ఒక మాట మాట్లాడడం జరిగింది. ఏమి ఇబ్బందులు ఉన్నాయి? ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు లేని ఇబ్బందులు కేవలం నువ్వు పార్టీ మారే టైంకి ఇబ్బందులు అని అదేదో ముందే చెప్పొచ్చు కదా. పదవులు అనుభవించిండ్రు, ఆస్తులు సంపాదించుకున్నారు, అన్ని విధాలుగా సెటిల్ అయ్యిండ్రు. ఈ టైంలో కరెక్ట్ పార్టీ ఓడిపోయిన తర్వాతనే ఇబ్బందులు అనేది స్టార్ట్ అవుతాయా? ఖచ్చితంగా ఇబ్బందులు ఉంటాయి. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి పార్టీ కొంచెం స్ట్రెంగ్త్ని గెయిన్ చేసుకునే ప్రయత్నం. ఎందుకంటే ఎన్నో ఇబ్బందులు ఓడిపోయారు, కేసీఆర్ గారి హెల్త్ బాగాలేదు, ఒక్కొక్కరు పార్టీ వాళ్ళ స్వలాభం కోసం మారుతున్నారు కాబట్టి కొంచెం డౌన్ అయ్యే సిచ్యువేషన్స్ ఉన్నాయి. కాబట్టి దాన్ని రీగెయిన్ చేసుకునే ప్రయత్నంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఏ ఇంట్లో అయినా ఉండయా అండి ఇబ్బందులు? ఇప్పుడు వాళ్ళ సొంత ఇంట్లో కూడా అన్నదమ్ములతోనో ఇంట్లోతోనో ఎవరితోనో ఏదో ఒక గొడవలు ఉంటాయి. అట్లా అని చెప్పేసి ఇంట్లో వదిలిపోవడం, లేదంటే వాళ్ళని దూరం పెట్టడం అట్లా అయితే చేయరు కదా. సో పార్టీని నమ్ముకున్న వ్యక్తి అయినప్పుడు డెఫినెట్గా పార్టీలో ఎంత ఇబ్బందులు ఉన్నా కూడా దాన్ని మీ రూట్స్లో మీ ఇదిలా మాకు కూడా ఇబ్బందులు ఉన్నాయి, మేము కూడా కాదు అని అనట్లేదు, ఉంటాయి డెఫినెట్గా. ఏ పార్టీలో అయినా ఉంటాయి, ఏ కుటుంబ సభ్యులలో ఉంటాయి, ఏ ఫ్యామిలీ మెంబర్స్లో అయినా ఉంటాయి. చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నప్పుడు దాన్ని ఏ విధంగా సదురుకోవాలని చెప్పేసి మనం ఆలోచించుకొని ముందుకెళ్తేనే మనం ఎదగగలుగుతాం. కానీ కేవలం ఇలాంటి చిల్లర సాకులు చూపించేసి నేను పార్టీ అంటే మారాలనుకుంటే మారండి, అది మీ ఇష్టం, దాన్ని మనం ఎవరు అడుకునే ఇది లేదు. కానీ పోయే ముందు పార్టీ మీద ఏదో ఒకటి అనడం, లోపాలు ఉన్నాయి అంటే ఇన్నేళ్ళు ఇప్పుడు నువ్వు మరి ఆ లెటర్లో మెన్షన్ ఎందుకు చేయలేదు?
పార్టీలో లోపాలు ఉన్నప్పుడు ఉన్న ఫీడ్బ్యాక్ మరి క్లియర్గా. ఏదో మీడియాకి చెప్పుకుంటా ఇట్లాంటివి ఉన్నాయి కాబట్టి నేను వచ్చిన సీక్రెట్గా వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుకుంటే ఇలాంటి స్టేట్మెంట్స్ చేయడం కరెక్ట్ కాదు. ఓవరాల్గా నీ మనసులో ఏమున్నా అనేది మాత్రం నువ్వు క్లియర్గా బయట పెట్టలేదు. అండ్ మోర్ ఓవర్ పార్టీ ఎక్కడ ఎవరికి అన్యాయం చేయలేదు. ఎందుకంటే ఖచ్చితంగా ఒక నియోజకవర్గం కానీ ఒక డివిజన్లో కానివ్వండి ఒకటే సీట్ ఉంటుంది ఎవరికైనా. దాంట్లో 10 మంది ఖచ్చితంగా పోటీ పడతారు. దాంట్లో ఎవరు దాన్ని హ్యాండిల్ చేయగలుగుతారు, ఎవరికి ఆ కెపాసిటీ ఉన్నది పార్టీ వివిధ సర్వేల రూపంలో చూసుకున్న తర్వాతనే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మిగతా వాళ్ళకి వేరే వేరే సందర్భాలలో అవకాశాలు ఇవ్వడము, ఎక్కడో ఒక దగ్గర ఏదో సందర్భంగా అకామిడేట్ చేసే ప్రయత్నం చేస్తారు. కానీ అట్లా అని చెప్పి ఎవరిని పార్టీ పక్కకు పెట్టడం, ఇబ్బంది పెట్టడం అట్లాంటిది ఏం చేయదు. ఎందుకంటే ఈ పార్టీలో కానీ ఏ పార్టీలో అదే నడుస్తుంది. ఇప్పుడు బీజేపీలోకి పోతే ఆయనకి ఏమైనా కిరీటం పెట్టి ఇంకేమైనా సీట్లలో కూర్చోబెట్టే అవకాశం ఉంటుందా? మోరోవర్ ఓడిపోయినారు మీరు. ఓడిపోయిన తర్వాత మీకు ఏముంటుంది, నెక్స్ట్ ఎలక్షన్స్ గురించి ఆలోచిస్తున్నారు. అంతకుమించి ఇంకేం చేయట్లేదు కదా. అండ్ ఆయన సర్వే చేసుకున్నాడేమో అక్కడ ఇంకేదైనా పార్టీ వస్తుంది, నేను నుంచుంటే రాదు ఈ పలానా ఏరియా నుంచి, ఎందుకంటే నేను కొన్ని తప్పులు చేసినా కదా ఈ పార్టీల నుంచి, వేరే పార్టీకి పోతే నన్ను యాక్సెప్ట్ చేస్తారని అట్లా ఏమైనా అనుకోని గిట్ట అట్లా పోయిండేమో. కానీ అంతకుమించి ఇంకేం లేదు. అండ్ పోవడంలో కూడా అక్కడ కొత్త నాయకత్వం ఎత్తుక్కొని ఇంకా స్ట్రెంగ్తన్ చేసుకునే ప్రయత్నమే పార్టీ చేస్తుందని పోయే వాళ్ళ గురించి, పోయిన వాళ్ళ గురించి ఆలోచించే ప్రయత్నం అయితే చేయదు.